హాయ్ అండి. నేనైతే పూజ చేసుకున్నానండి. పూజ అయితే అయిపోయింది. ఇదిగోండి ఓ పక్కన అయితే పాలు ఆనపకాయ వండుదామని ఉడకబెడుతున్నాను. ఆనపకాయ ముక్కలు ఓ పక్కన అయితే రైస్ పెట్టానండి. ఓ పక్కన అయితే ఉల్లిపాయ ఎగిరేస్తున్నాను మా అబ్బాయికి అనమాట. ఆనపకాయ తిండు. కానీ ఈ లోపల నేను వీడియో తీసి లోపల అయితే చూసారండి మాడిపోయింది. మర్చిపోయాను, పెద్ద మంట పెట్టేశాను. పాలు పోసి వండుతాం కదండి, చాలా బాగుంటుంది. ఇందులో చికెన్ మసాలా అయితే వేసానండి. ఉల్లిపాయ ఎగురులో కొద్దిగా, ఎంతో కాదు, ఎందుకంటే మంచి స్మెల్ వచ్చి బాగుంటుంది. ఇదిగోండి చికెన్ మసాలా, ఉప్పు, పసుపు కూడా వేసానండి. ఆనపకాయ నీరు లేకుండా వాటర్ అంతా పోయే వరకు కూడా ఇలా ఉడికించేసుకోవాలండి. చూడండి, అస్సలు వాటర్ లేదు. స్టవ్ ఆపేసాను కదా, ఈ పొగలు వస్తున్నాయి కదా, ఈ బై చల్లారిపోవాలండి. అలాగే పాలు కూడా బాగా దగ్గరికి మరగబెట్టేశానండి. ఇది కూడా చల్లారిన తర్వాత ఇది కొంచెం గోరచ్చకుండా పర్వాలేదు. అప్పుడు మనం పాలు పోసేసుకుని తాలింపు పెట్టేసుకుంటే పాలు అన్నది ఇరుగుపోవండి. పాలు ఇరగవన్నమాట. చాలా మందికి ఏంటంటే ఇరిగిపోతాయండి పాలు. అందుకనేసి ఇలాగా మనం బాగా చేసుకుంటే అసలు పాలు ఇరగవండి, కమ్మగా ఉంటుందన్నమాట. ఆనపకాయ పాలు ఆనపకాయ అయితే తాలింపు ఏమో తెలుసు కదా. ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయ అండి, అంతేనండి. తాలింపు పెట్టేసుకోవడమే. ఆనపకాయ పాలు అండి. ఇగోండి పాలు అయితే మరుగుతున్నాయి. బాగా మరిగిపోయిన పాలు అందులో పోసేస్తాను. ఉల్లిపాయ ఎగురులో పాలు అయితే పోసాను. ఇదిగోండి నేనైతే పాలు పోసాను కదా, వేడిగానే ఉంది. పాలు చల్లారిపోనియండి. పోసాను కదా, ఇదిగోండి ఇప్పుడు కలిసిపోద్ది అనమాట. తాలింపు పెట్టేసుకోవడమే. ఉప్పు, పసుపు అన్నీ వేసేసానండి. ముందే వేసి ఉడకబెట్టేసాను నేను. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుంటామే. ఇదిగోండి తాలింపు అయితేనే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయ, ఎల్లుల్లిపాయనండి. ఇదిగోండి ఏగిపోయింది. ఇలా వండుకొని తింటే మరి అదిరిపోద్ది అనమాట అండి. పాలు ఆనపకాయ అయితేనే. నా వంట అయితే అయిపోయిందండి. రైస్ అయిపోయింది కూడా. అదిగోండి.